హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. జాంపళ్ళు తీసుకెళ్ళాను చెట్టువి. ఇంకా అవి కట్ చేసాం. చూడండి, చాలా స్వీట్ ఉన్నాయండి. జాంపండ్లు వచ్చేసి చాలా స్వీట్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం పండిందనమాట. తెల్లకాయ చూపిస్తాను, ఇదిగోండి. కొంచెం దోరగా వచ్చింది కదా, లోపల వచ్చేసి బాగా మగ్గిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్వీట్ ఉంది బాగా. కండ ఎక్కువ ఉంది, గింజ కొంచెం తక్కువ ఉండి కండ ఎక్కువ ఉందన్నమాట. ఇది గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ ఏంటంటే కొంచెం స్వీట్ లాగా చేసాము. చాలామంది ఏంటంటే కర్రీ లాగా కూడా చేసుకుంటారు. ఉల్లిపాయ అది కోసుకొని కొంచెం తిరగమాతది వేసుకొని చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా స్వీట్ లాగా చేసాం అనమాట. ఇంకా గులాబ్ జామ్ కనుక మనకు తింటుంటాం కదా, అట్లా కొంచెం బెల్లం అది వేసి చేసాము. చాలా బాగుందండి టేస్ట్ వచ్చేసి. ఇంకా స్పూన్తో తింటారు, బౌల్లో పెట్టుకొని స్పూన్తో తిన్నారు. బాగుంది, చాలా బాగుంటుందండి. ఈసారి కనుక చేసినప్పుడు నేను వీడియో పెడతాను. ఇక్కడ సాంబార్ చేసామన్నాం కదా, సాంబార్లోకి వచ్చేసి రాగి ముద్దలు అనమాట. ఇదిగోండి, రాగి ముద్దలు. ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పేసి మేము ఇంకా ఇవి చేసాము. ఇంకా దీనిలో కాంబినేషన్ సాంబార్లోకి అని చెప్పేసి చేసామన్నమాట. చాలా బాగుంటుంది కదా సాంబార్లోకి అని చెప్పి. చాలా చాలా బలం అండి ఇది వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.